బ్రేకింగ్ న్యూస్ తిరుపతి జిల్లా పాకాల మండలంలో మూలవంక అటవీ ప్రాంతంలో బయటపడ్డ మృతదేహాలపై ఇంకా మిస్టరీ వీడలేదు. మహిళా పురుషుడి మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించి అక్కడే ఖననం చేశారు పోలీసులు. ఇవాళ పోస్ట్ చేసిన పిల్లల మృతదేహాలను బయటకు తీసేందుకు అవకాశం ఉంది. మృతదేహాల పోస్టుమార్టం ఆధారంగా పోలీసులు డాక్టర్లు హత్యలుగా నిర్ధారించారు. తంజావూరు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు చంద్రగిరి పాకాల పోలీసులు. ఆస్తి కోసం జరిగిన హత్య లేక పరువు హత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో 3 మద్యం బాటిళ్లను దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాల నోటిలో గ్లౌజులు గుడ్డలు కుక్కి నోటికి ప్లాస్టర్ వేసినట్లు గుర్తించారు. మృతుడిని తమిళనాడులోని తంజావూరుకు చెందిన కలై సెల్వాన్ గా గుర్తించారు. అతనికి సంబంధించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లభించడంతో వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా అతని ఫోటోను గుర్తించారు. అతనితో పాటు హత్యకు గురైన వారు అతని వదిన, ఆమె పిల్లలుగా పోలీసులు భావిస్తున్నారు. సెల్వాన్ కు తల్లి మాత్రమే ఉన్నట్లు సమాచారం. సోదరుడు మరణించాడని పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇటు తిరుపతి జిల్లా పాకాల మండలంలో మూలవంక అటవీ ప్రాంతంలో బయటపడ్డ మృతదేహాలపై అయితే ఇంకా మిస్టరీ వీడలేదు. ఇటు ఏదైతే అక్కడే మృతదేహాలు లభించాయో అక్కడే పోలీసులు వాటికి ఖననం చేసి గుర్తించే పనిలో అయితే పడ్డారు. ఇటు మహిళా పురుషుడి మృతదేహాలకైతే శవ పరీక్ష నిర్వహించాడు పోలీసులు. ఇటు ఇవాళ పూర్తి చేసిన పిల్లల మృతదేహాలను కూడా బయటకు తీసేందుకు అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు మృతదేహాలకి సంబంధించిన దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? అసలు ఇప్పటి వరకు చేసిన విచారణలో పోలీసులు ఎటువంటి విషయాలను బయటకు తీసుకొచ్చారనుకోవచ్చు దీనికి సంబంధించి? ప్రసన్న, తిరుపతి జిల్లా పాకాల మండలము ఏదైతే టోల్గేట్ సమీపంలోనే మూలవంక అటవీ ప్రాంతంలో 2 రోజుల క్రితం మృతదేహాలను స్థానిక ఏదైతే పశువుల కాపర్లు గుర్తించారో ఆ తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ విషయాన్ని చూసి నిర్ధాంతపోయిన పరిస్థితి. 2 మృతదేహాలు, ఒక మృతదేహము చెట్టుకు వేలాడుతుంది, మరో మృతదేహం కింద ఏదైతే మహిళా మృతదేహం చెట్టు కింద ఉంది. 2 పసిపిల్లలను గోతిలో పెట్టి పూడ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. అదేవిధంగా క్లూస్ టీమ్స్ వచ్చి ఆ పరిసర ప్రాంతాలను తనిఖీ చేసిన నేపథ్యం ఏదైతే పోస్టుమార్టం సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అప్పటి వరకు ఆత్మహత్యలుగా భావించారు. అయితే ఎప్పుడైతే క్లోజ్ టీమ్స్ ఏదైతే పోస్టుమార్టం సందర్భంగా శవాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన సందర్భంగా నోటికి టేపు వేసి ఉంది, లోపల వైపున గ్లౌజులతో పాటు ఏదైతే ప్లాస్టర్ కూడా కుక్కి వేసినట్లు గుర్తించారు. ఇవి 2 హత్యలుగానే భావిస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలను కూడా ఆ విధంగా చంపి ఉండి వారిని పుడిచిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. మొత్తం 4 మృతదేహాలను అక్కడ గుర్తించారు. నిన్న పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆ 2 మృతదేహాలకి, పురుషుడిది మహిళా మృతదేహాలకు అక్కడే ఖననం కూడా చేశారు. అయితే చనిపోయిన వ్యక్తి కలై సెల్వన్గా తంజావూరుకు చెందిన వ్యక్తిగా 38 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా గుర్తించారు. అక్కడ ఒక ప్రిస్క్రిప్షన్తో పాటు ఒక సెల్ ఫోన్, పాత నోకియా సెల్ ఫోన్తో పాటు బటన్ సెల్ ఫోన్తో పాటు అదేవిధంగా ఏదైతే ఇటు పెన్ డ్రైవ్ లభించింది. అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో కృషి హాస్పిటల్ తంజావూరులో ఆమె ఏదైతే కలై సెల్వన్ చికిత్స పొందినట్లు కూడా తెలుస్తుంది. మానసిక రోగా లేకపోతే మరో కారణంతో అతను చికిత్స పొందినట్లు సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసులు ఇటు తంజావూరు పోలీసులతో వారితో కలిసి ఈ కేసు మీద దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే కలై సెల్వన్ అవివాహితుడిగా చెప్తున్నారు, దీంతో పాటు అతనికి తల్లి మాత్రమే ఉంది, సోదరుడు మరణించారని చెప్తున్న నేపథ్యంలో సోదరుని భార్యతో పాటు ఆమె 2 పిల్లలు కూడా మరణించినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దిశగా దర్యాప్తు కొనసాగుతున్నారు. ఏదైనా ఆస్తి గొడవల కారణంగా ఏదైనా బంధువులు వీరిని చంపివేశారా, లేకపోతే ఇది పరువు హత్యగా భావించి ఏదైతే ఇటు కలై సెల్వన్ వదునితో చనువుగా ఉండడాన్ని భావించి వారి అందరినీ కలిపి చంపివేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఉదయం 11 గంటలకు మరోసారి ఏదైతే అదే ఘటనా ప్రదేశానికి వెళ్ళి పిల్లల మృతదేహాలను వెలికితీసి మరోసారి శవ పరీక్షలు చేస్తామని డాక్టర్లు అదేవిధంగా పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద 4 మరణం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎక్కడో తంజావూరు నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడికి తీసుకొచ్చి వారిని ఇక్కడ చంపివేసి ఇక్కడ శవాలను, మృతదేహాలను పారవేయడం వెనుక కేవలం
ఆత్మహత్యలుగా చిత్రీకరించడానికి ప్రయత్నించడమా, లేకపోతే వారిని తిరుపతికి దర్శనానికి తీసుకొస్తున్నామని మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వారిని చంపివేసి ఈ విధంగా ఆత్మహత్యగా సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో ఏదైతే వారు దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు తంజావూరు పోలీసులకు పూర్తి విషయాలు తెలియజేశారు. తంజావూరు పోలీసులు కూడా కలైసెల్వన్ యొక్క సమీప బంధువులు కానీ వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. కేవలం తల్లి మాత్రమే ఉండడము, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే ఉండడము, సెల్ఫ్ ఏదైతే వాట్సాప్ ఫేస్బుక్లో ఆధారంగా అతని ఫోటోను గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతనిది ఏ గ్రామము, ఏ జిల్లా వాడు అన్న కోణంలో కూడా తంజావూరులోనే లేకపోతే సమీప ప్రాంతానికి సంబంధించిన వాడా, లేకపోతే మరో ప్రాంతం నుంచి వచ్చి అక్కడ ఏదైతే వైద్య చికిత్స చేయించుకున్నాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఉషా నందిని అనే డాక్టరు అతనికి చికిత్స నిర్వహించిన నేపథ్యంలో ఆ డాక్టర్ వద్దకు కూడా నిన్న తంజావూరు పోలీసులు వెళ్ళినట్లు సమాచారం. మొత్తం మీద చూస్తే ఈ విధంగా నలుగురును ఈ విధంగా దారుణంగా హతమార్చి ఇక్కడికి తెచ్చి పూడ్చివేయడం వెనక ఏదైనా ఏ కారణంతో పూడ్చివేశారు, హత్య లేకపోతే పరువు హత్య లేకపోతే ఆస్తి కోసం జరిగిన హత్య అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ దామోదర్. ఇక తిరుపతి జిల్లా పాకాల మండలంలో మూలవంక అటవీ ప్రాంతంలో బయటపడ్డ మృతదేహాలపై అయితే ఇంకా మిస్టరీ వీడలేదని చెప్పుకోవాలి. అయితే నిన్న ఏదైతే మృతదేహాలు లభించాయో అక్కడే ఇటు పోలీసులు ఇటు ఆడ మృతదేహానికి అలాగే మగ మృతదేహానికి రెండు బాడీస్ కి కూడా అక్కడే శవ పరీక్ష నిర్వహించి ఇద్దరిని కూడా గుర్తించారు. అయితే ఇవాళ పిల్లల మృతదేహాలకి సంబంధించి కూడా వాటిని వెలికి తీసి వాటికి కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. దీనిపై అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.